ఎన్నికల ప్రచారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద నిన్న విజయవాడలో రాళ్లతో దాడి జరిగినటువంటి నేపథ్యంలో అసలు దాడి చేసింది ఎవరు, దాడికి కారణాలేంటి, దాడి చేసిన వ్యక్తి అసలు ఎక్కడున్నాడు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఎన్నికల ప్రచారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద నిన్న విజయవాడలో రాళ్లతో దాడి జరిగినటువంటి నేపథ్యంలో అసలు దాడి చేసింది ఎవరు, ఎందుకు దాడి చేశారు, దాడి చేసిన వ్యక్తి ప్రస్తుతం ఎక్కడున్నారు, ఇక్కడున్నారా లేదంటే విదేశాలకు పారిపోయారా, అసలు ఎవరు దాడి చేయించారు అనేటువంటి ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏంటి సార్, దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీ విశ్లేషణ ఏంటంటే ఏం చెప్తారు సార్? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి ప్రతి ఒక్కళ్ళు ఖండించాలి. ప్రజాస్వామ్యవాదులంతా కూడా గర్హించాలి. మనం చూసాం దేశం మొత్తం ఇవాళ ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి కూడా దీన్ని ఖండించాడు. ఆయన త్వరగా కోలుకోవాలని కూడా ఆకాంక్షించారు. ఇప్పుడు నిన్న జరిగినటువంటి రాయి ఆ దాడి, అది దానిలో ఉన్న కుట్ర కోణం ఏంటి? ఇప్పుడు అది కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అటెంప్ట్ అంటున్నారు. ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది మరి కోల్డ్ బ్లడెడ్ ఫ్యాబ్రికేటెడ్ ప్రీ ప్లాన్డ్ కాన్స్పిరసీ అంటోంది. కోడికత్తి 2 అంటున్నారు సార్. ఏది అవును, తెలుగుదేశం, జనసేన, ప్రతిపక్షాలన్నీ కూడా కోడికత్తి 2.0 అనో. మనం ఎందుకంటే వీటన్నిటిలో కూడా ఇవాళ ప్రజల్లో కూడా అనేక అనుమానాలు, సందేహాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులు 2 రకాల కథలు వ్యాపింపజేసినప్పుడు ఏది నమ్మాలా, ఏది నమ్మకూడదు? జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? నాన్న తోడేలు. ఇప్పటికి అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి ఇలా డ్రామాలు ఆడారు అనేది కళ్ళ ముందు కనపడుతుంది. కరెక్ట్గా 5 ఏళ్ల క్రితం వాళ్ళ బాబాయ్ హత్య జరిగితే అది తీసుకుపోయి నారాసుర రక్త చరిత్ర అని తెలుగుదేశానికి అంటించారు. ఏం జరిగింది? అసలు అందులో తెలుగుదేశం పాత్రే లేదు. అందులో అరెస్ట్ అయినటువంటి వాళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి అనుచరులుగా ఇవాళ ప్రజల కళ్ళ ముందు ఉంది. ఒక్క తెలుగుదేశం అంటే నన్ను అరెస్ట్ చేశారా? లేదు. వివేకానంద రెడ్డి హత్య కేసులో మరి అదంతా డ్రామా. ఎలా ప్రజా తీర్పు కాల రాశారు, గతంలో ప్రజలను ఎలా నమ్మించి ఓట్లు ఎంచుకున్నారు. అదే కాదు, నీకు అప్పుడే ఈ కోడికత్తి నువ్వు అన్నది 2.0 ఏది విశాఖ ఎయిర్పోర్ట్లో ఏదో గుచ్చుకుందని, అసలు అతను ఎవరో స్టీవార్ట్ సీను, అక్కడ పనిచేసే రెస్టారెంట్లో పనిచేసే బాయ్, అతని దగ్గర ఏమో ట్రేలో వాటర్ బాటిల్స్ ఉంటాయి, ఉంటే గింటే, లేకపోతే ఏదైనా కేక్ కట్ చేసుకునే ఉంటాయి, ఏదో ఫోర్కులు లాంటివి. అతని దగ్గర అసలు ఆ కోడికత్తి ఎవరు తెచ్చారు? ఆయుధం దొరకలేదు. తర్వాత తీసుకొచ్చి ఇచ్చారు కోడికత్తి. అదొక డ్రామా అని చెప్పి తెలిపోయింది. ఏది ఆ సీను, ఆ తల్లి, ఆ తమ్ముడు, వాళ్ళ బ్రదరు సావిత్రమ్మ, సుబ్బరాజు, అసలు వీళ్ళని కలవటానికి కూడా ఆయన ఓకే చేయలేదు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ 2 ఇన్సిడెంట్లలో నీకేమైపోయింది? డిఫెన్స్లో పడ్డాడు. ఇప్పుడు కొత్తగా వచ్చింది, కరెక్ట్గా ఎన్నికల ముందు ఈ రాయి దాడి అన్నమాట. దీని మీద కూడా రకరకాల అనుమానాలు కదా. ఏంటి అసలు ఎవరి దాడి చేసింది? ఆ దాడి చేసిన వాడిని పట్టుకున్నారా? మాస్ అంతమంది ఉన్నప్పుడు నీకు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఎవరు? కార్యకర్తలు. అక్కడ ఉన్న వాళ్ళంతా జగన్ అభిమానులు, నాయకులే. జగన్మోహన్ రెడ్డి చూడటానికి, ఆయన ప్రసంగించడానికి వచ్చినాడు. అలాంటి పరిస్థితుల్లో నీ పక్కన ఎవడన్నా రాయి సరితే నువ్వు పట్టుకోకుండా ఉంటావా? ఎక్కడో దూరంగా స్కూల్ దగ్గర, ఎక్కడో గంగానమ్మ గుడి దగ్గర అంటున్నారు. అదైనా సరే నా పైనుంచి వచ్చినప్పుడు నేను పైకి చూస్తాను కదా, వెంటనే పరిగెత్తుకెళ్ళి అక్కడ ఎవరున్నారో మనం అతను పట్టుకొస్తాం కదా. ఇంతవరకు ఆగంతకుడు దొరకలేదు. ఇప్పుడు మీరు అన్నారు ఎవరు అసలు అతను, ఆ విసిరినాడెవడు, వాడిని పట్టుకున్నారా, వాడు పారిపోయాడా, అసలు వాడు విదేశాలకే జంప్ అయ్యాడా? అసలు ఆయన విసరడం వెనక ఉద్దేశం ఏంటి అంటే ఇసిరాడా, విసిరించారా? ఓకే, ఇక్కడ అనేక కోణాలు ఉన్నాయి. ఇది హత్యాయత్నమా, లేకపోతే ఇది ఆకతాయి దుశ్చర్య, లేకపోతే ఇది వాళ్ళు అన్నట్టు తెలుగుదేశం, జనసేన వీళ్ళందరూ అంటున్నట్టు ఫ్యాబ్రికేటెడ్ ప్రీ ప్లాన్డ్ కాన్స్పిరసీయా? సజ్జలు అన్నట్టు ఇది మరి కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అటెంప్టా?
ఇప్పుడు మర్డర్ అటెంప్ట్ అనుకుంటే రాయితో ఎవరు చంపం కదా, గొడ్డలతో చంపుతాం. మనం చూసాం వివేకానంద రెడ్డి హత్య నిజంగా కోల్డ్ బ్లడెడ్ మర్డరే అయితే ఆయన చెప్పినట్లుగా ఎయిర్ గన్స్ వాడరు, రియల్ గన్స్ వాడతారంటూ కూడా కొంతమంది కమెంట్ చేస్తూ ఉన్నారు సార్. ఇక్కడ రకరకాలు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రధాన తప్పిదం అదే కృష్ణ. వివేకానంద రెడ్డి హత్య కేసులోనూ అలాగే చేశారు. ఒక దాని మీద స్టాండ్ తీసుకొని దాని మీద ఉండాలి కదా. ఏది గుండెపోటు అన్నారా, దానికే మీరు స్టికాన్ అవ్వాలా. రక్తపు వాంతులు అన్నారా, దానికే మీరు స్టికాన్ అవ్వాలా. మళ్ళీ కాసేపటికి ఏమైపోయింది, అది హత్య. కట్లు కట్టారు, రక్తం తుడిచారు, గొడ్డలిది. మరి నీకు స్పష్టంగా అది వాళ్ళ అమ్మాయే పోస్ట్ మార్టం అడిగింది ఆ రోజు. సునీత కనుక పోస్ట్ మార్టం అడగకుండా దహనం జరిగిపోయి ఉంటే, అదే వాళ్ళు ఏదో చేస్తారు కదా, క్రమేషన్ జరిగిపోయి ఉంటే బయటకు వచ్చేదా? వివేకానంద రెడ్డి హత్య కేసు నువ్వేమనుకునేవాడివి? మర్డర్ అనుకునేవాడివా? గుండెపోటు అనుకునేవాడివి? రక్తపు వాంతులు అనుకునేవాడివి? సునీత దాన్ని గనక నీకు పోస్ట్ మార్టం జరపాల్సిందే, నేను వచ్చేదాకా శవాన్ని కదిలియటానికి అని పట్టుబట్టకపోతే అసలు నీకు చరిత్రలో తెలిసేదే కాదు. ఇప్పుడు ఇది అంతే. ఏది ఇప్పుడు ఇది మర్డర్ అటెంప్టా లేకపోతే కుట్ర? ఇప్పుడు అటు ప్రజలు డిసైడ్ చేసుకోవాలా. ప్రజల ముందు ఇవాళ అనేక అనుమానాలు ఉన్నాయి. ఏంటి, అసలు అక్కడ కరెంట్ ఎందుకు పోయింది? ముఖ్యమంత్రి పర్యటనలో కరెంటు తీయటం ఏంటి? 4 సార్లు కరెంటు తీశారని. కరెంటు తీశారు సరే, కరెంటు తీసినప్పుడు మరి ఫోకస్ లైట్స్ ఉంటాయి. అసలు అక్కడ ఉన్నటువంటి ఆయన పక్కన ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు కింద కూర్చున్నారు? వాళ్ళకు తగులుద్దనా? ఇప్పుడు ఇందాక మనం అనుకున్న దాంట్లో వీళ్ళు స్టిక్ ఆన్ అవ్వట్లేదు, రకరకాలుగా మార్చేస్తున్నారు వైసీపీ వాళ్ళు అన్నది ఎందుకంటే, నిన్నేమన్నారు, క్యాట్ బాల్తో కొట్టారన్న. ఏది మనం చిన్నప్పుడు కొట్టుకుంటాం చూసావా క్యాట్ బాల్, నువ్వు నేను ఆడుకునేటప్పుడు తాటి చెట్ల దగ్గర పిట్టలను కొడతా ఉంటా. ఆ క్యాట్ బాల్తో కొట్టారని నిన్న చెప్పిన వాళ్ళు ఇవాళ ఏమంటున్నారు, ఎయిర్ గన్ అంటున్నారు. కేసినేని నాని నాకేదో సౌండ్ వినపడింది అంటాడు. ఇతను వెల్లంపల్లి శ్రీనివాస్ అక్కడ తగిలి మళ్ళీ నాకు తగిలింది, నా కన్ను వాసిపోయింది, ఇప్పటికీ అసలు తగ్గట్లేదు, నొప్పి ఇంకా భరించలేకపోతున్నాను, మా ముఖ్యమంత్రి గారి నొప్పి అసలు తల్లడిల్లిపోతున్నాడు అని చెప్తాడు. ఇప్పుడు వీళ్ళు చెప్పేదానిలో ఇలా కప్పదాట్లు కనపడుతున్నాయి, అనేక అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. ఏది ఇప్పుడు ఎవరిది నమ్మాలి? సజ్జల రామకృష్ణారెడ్డి అన్నదాన్ని నమ్మాలా, తెలుగుదేశం జనసేన అన్నదాన్ని నమ్మాలా? అంటే ఈ సందేహాలన్నీ కూడా చూస్తే అసలు సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు కింద కూర్చున్నారు? సెక్యూరిటీ సిబ్బంది కింద కూర్చున్నారంటే అర్థం వాళ్ళకి పోనీ అసలు అక్కడ రోప్ పార్టీ ఏమైంది? ముఖ్యమంత్రి చుట్టూతో పెద్ద రోప్ పార్టీ ఉంటుంది. అసలు దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేనంత భద్రత మన ముఖ్యమంత్రికి ఉంటుంది. ఏంటి, Z+ క్యాడర్లోనే ఉంటారు ముఖ్యమంత్రులంతా కూడా. ఇప్పుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ గార్డ్స్ ఉంటారు, SIG, వాళ్ళ 300 మంది ఉంటారు. క్లోజ్డ్ ప్రాక్సిమిటీ టీమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫెరీ సిబ్బంది ఉంటారు, అంటే టెరిటరీ బయట చూసి తిరుగుతూ ఉంటారు. లోకల్ పోలీస్ ఉంటుంది. ఇంకా వాళ్ళే 300 మంది ఉంటే ఈయన అసలు ఒక చట్టమే పెట్టేసేసి నీకు ఒక పెద్ద యాక్ట్ తీసుకొచ్చి తనకంటూ ఒక స్పెషల్ గ్రూప్ పెట్టుకున్నాడు. ఏంటి, స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అనమాట, SSG అని చెప్పి. వాళ్ళు 431 మంది ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన యొక్క కుటుంబ సభ్యులకి నీకు తెలుసు, ఆ చట్టం కూడా చేశారు మొన్న మధ్య 2 years బ్యాక్. ఏమైంది, 1000 మంది భద్రతలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పైన మరి రాయేసే సాహసం చేశారంటే అది వేసారా వేయించారా? అదే కదా ఇప్పుడు ఈ చర్చ అంతటికీ కూడా కారణం దేశం మొత్తం మీద, రాష్ట్రం మొత్తం మీద. ఇప్పుడు వేసినాడు ఏమయ్యాడు? ఎగ్జాక్ట్లీ. వేయించిన వాళ్ళు వేసినవాడు ఏమైపోయారు? వేయించిన వాళ్ళు ఇక్కడే ఉండుంటారు, ఎందుకంటే వాళ్ళు సినిమా చూస్తూ ఉంటారు కాబట్టి. వాళ్ళంతా కూడా దీన్ని మళ్ళీ కథ నడపాలి కదా, ఈ డ్రామా రక్తి కట్టించే పాత్ర ఎవరి పాత్రలలో వాళ్ళు పోషించాలి కాబట్టి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఆయన పోషించాడు, ఆయన పక్కన ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించారు, కరెంట్ వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరి పాత్ర వాళ్ళు పోషించినప్పుడు ఈ సూత్రధారుల పాత్ర వాళ్ళు రేపు పొద్దున ఇంకా కంటిన్యూ అవుద్ది. ఎపిసోడ్ ఇంకా కంప్లీట్ అవ్వాల. డ్రామా జస్ట్ నీకు ఇప్పుడు వరకు ఏంటంటే నువ్వు ఇంటర్వల్ ముందే చూసావు, ఇప్పుడు ఇంటర్వల్ పడింది అనుకో,
ఈడు జంప్ అయిపోయాడా? ఎవరు? ఈ రాయి ఇసిరినాడో, లేకపోతే ఈ క్యాట్ బాల్ కొట్టినాడో, లేకపోతే ఈ ఎయిర్ గన్ను పేల్చినోడు. వాడిని పట్టుకోవాలి ముందు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఆయన రాజీవ్ కుమార్ గారు ఇప్పటికే ఒక తాకీదు పంపాడు. ఏంటి? కాంతి రాణాకి. కాంతి రాణా టాటా విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్, నీది జవాబు వెంటనే పంపించు, నువ్వు నాకు రిపోర్ట్ తొందరగా వెంటనే ఎమర్జెన్సీ నీడ్ పంపించమని ఆయన పెద్ద తాకీదు పంపాడు. ఇప్పుడు ఆయన ఏదో ఒక 20 మందిని పెట్టేసి మరి ఏదో ఎంక్వైరీ బిగిన్ చేసి లోకల్గా ప్రైమరీ ఏదో ఈ రిపోర్ట్ ఏదో ఇవ్వబోతున్నట్టున్నాడు కాంతి రాణా టాటా. ఇది కాంతి రాణా టాటా ఫెయిల్యూర్. సిటీ పోలీస్ కమిషనర్ ఏంటి ఆయన బాధ్యత? ఊరికే పురంధేశ్వర్ లెటర్ రాసింది, మా అందరి మీద పిటిషన్ పెట్టింది 22 మీద అని చెప్పి ఆపండి ఆమెను ఖండిస్తే సరిపోద్దా? అసోసియేషన్ ఇప్పుడు ఈయన బాధ్యతలు ఈయన తీసుకున్నాక అప్పుడు అసోసియేషన్ బాధ్యతలు చేపట్టాలి. పోలీస్ అసోసియేషన్ బాధ్యతల్లో ఖండనలు ఇచ్చుకుంటూ కూర్చుంటూ ముఖ్యమంత్రి భద్రత గాలికి వదిలేశాడా? అసలు ముందు ఆడిని ఎందుకు పట్టుకోలేదు? ఎవరు? ఆ విసిరింది ఎక్కడి నుంచి? విసిరినాడు దేంతో విసిరాడు? క్యాట్ బాలా, ఎయిర్ గన్నా? అసలు ఎయిర్ గన్ తెచ్చినాడు, రేపు పొద్దున గన్నే తీసుకొస్తే ఇప్పుడు రాయి బదులు బుల్లెట్ అయితే ఏంటి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి? ముఖ్యమంత్రి ప్రాణాలు గాల్లో దీపాలా? ముందు ఆయన పట్టుకురండి నాయన, పారిపోయిన ఆయన పట్టుకురండి, వాడు అసలు విదేశాలకు పోయాడు అంటున్నారు. ఒకవేళ అతను జంప్ అయితే అతను జంప్ అవడానికి సహకరించింది ఎవరు? ఇప్పుడు నిందితుడు అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి మరి అందరి సహకారం లేకుండా ఎస్కేప్ కాలేరు కదా. వీటన్నిటిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలా. ఈ కాంతి రాణా టాటా వల్ల కాదు, లేకపోతే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వల్ల కాదు. సిబిఐ, ఎన్ఐఏ రంగంలో దిగాల. కేంద్ర హోంమంత్రి, ప్రధానమంత్రి దీనిపైన దృష్టి పెట్టి ఇమీడియట్గా దీనిపైన సిబిఐ దర్యాప్తు జరిపించాలా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.